అమ్మా, అదృష్టవంతులం. ఏదో ఒక చోటుకు చేరుకున్నాం. కానీ మనం ఎక్కడ ఉన్నాం ఆనంద్? ఏమీ తెలియడం లేదు. అరే, ఆ కోతిని చూడు, ఎలా పేలను తీస్తుంది. ఇవి కూడా మనలాగే ఉంటాయి. నాకు చాలా ఆకలిగా ఉంది. పద ఆ పండ్లు తిందాం. బాబోయ్, ఎంత భయంకరమైన అడవో. పద చూద్దాం, అక్కడ ఏదైనా సహాయం దొరకచ్చేమో. శబ్దం చేయకు. పద ఇక్కడ నుంచి త్వరగా పరిగెద్దాం. ఆనంద్, త్వరగా పరిగెత్తు. దగ్గరలోనే ఎలుగుబంటి ఉంది. పద ఇక్కడ దాక్కుందాం. ఈ గుహ బాగుంది. ఎలుగుబంటి లోపలికి రాలేదు. భగవంతుడా, మమ్మల్ని కాపాడు. ఈ ఎలుగుబంటి లోపలికి వస్తే మమ్మల్ని తినేస్తుంది. భయపడకు అమన్, మనం ఒకరికి ఒకరు తోడుగా ఉన్నాం. తప్పకుండా మనము ఇంటికి వెళ్ళే దారిని కనుక్కుంటాం. ఆనంద్, నాకు చాలా దాహం వేస్తుంది. ఎక్కడి నుంచో నాకు నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. నీళ్లు దొరకవచ్చేమో. పద వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. అరే, ఇక్కడ ఇదేంటి? మనకన్నా ముందుగా ఎవరో ఈ గుహలోకి వచ్చి దీనిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం రాళ్లతో నిప్పుని వెలిగించి కాగడ తయారు చేద్దాం. జంతువులు నిప్పుని చూసి భయపడతారని నాకు తెలుసు. జాగ్రత్త, నిప్పు భయంకరమైనది, మనకు అంటుకోగలదు. ఇప్పుడు నేను రాళ్లతో నిప్పుని వెలిగిస్తాను. పద, ఇప్పుడు ఈ ఎలుగుబంటిని భయపెడదాం.
అమ్మా, ఎలాగో అలాగా బ్రతికిపోయాము. నాకు దగ్గరలోనే ప్రవహించే నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. పద, అక్కడికి వెళ్దాం. అరే, ఇతను మన ఊరు చేపలు పట్టే సంతోష్ కదా? అమాన్, నేను మిమ్మల్నే వెతుకుతున్నాను. మీ అమ్మగారు నీ గురించి చాలా చింతిస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? చాలా చీకటి పడిపోయింది. పదండి, ఇంటికి వెళదాం. ధన్యవాదము సంతోష్ అంకల్, మీరు మమ్మల్ని సరైన సమయంలో కనుక్కున్నారు. పద, ఇంటికి వెళ్దాం. అరే పిల్లలు, ఎక్కడికి వెళ్ళారా మీరు? మేమంతా ఎంతగా కంగారు పడ్డామో తెలుసా? సంతోష్ మీరెక్కడున్నారో కనుక్కున్నాడు కాబట్టి సరిపోయింది. ఇంతకీ మీరేమైనా తిన్నారా? పదండి లోపలికి, భోంచేతురు కానీ. రండి. మీరు ఊహించలేరు మాతో ఏమేమి జరిగాయో. ఆటోలో నేను వెళ్ళి పడవలో దాక్కున్నాను. పడవేమో దానంతటా అదే వెళ్ళసాగింది. ఆనంద్ వెంటనే నన్ను కాపాడడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆనంద్ నేను దేవుణ్ణి ప్రార్థించి పడుకున్నాము. వెరీ గుడ్ అమన్, చాలా చక్కటి కథ చెప్పావు. పిల్లలు చూసారా, మంచి మిత్రుడు ఎవరంటే ఎవరైతే మనకి తగిన సమయంలోనూ ఇంకా కష్టకాలంలో కూడా మనకు తోడుగా ఉంటూ సహాయం చేసి అండగా ఉంటాడో అతడే. ఇంకో మాట, ఆనంద్ అమన్ ఇద్దరూ మంచి స్నేహితులు అవటం వల్లనే అన్ని కష్టాల నుంచి బయటపడగలిగారు. అవునా? అవును టీచర్.